మీకు దగ్గరైన వాళ్ళు ఎప్పుడో ఏదో ఒకసారి మీకు సరదాగాను, సీరియస్‌గాను అబద్ధం చెప్పారని మీరు వాళ్ళని నమ్మడం మానేయొద్దు. 'నాన్న పులి' కథలో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకొని, మీ వాళ్ళ మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి. మా నాన్నగారైన కీర్తిశేషులు శ్రీ రాయపాటి నాగేశ్వరరావు గారికి ఈ లఘు చిత్రం అంకితం. హలో మేడం, ఉన్నారా? మీరు పోలీసా? మీరు పోలీస్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా నన్ను ఇక్కడెందుకు కట్టిపడేశారు? హలో మేడం. ఏంటి చౌకోసం మాట్లాగా అరుస్తున్నావు? సైలెంట్గా ఉండు. అన్నీ మూసుకొని అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నువ్వు షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటావు కదా? ఏదో ట్రై చేశాను మేడం, పెద్దగా ఏం వర్కౌట్ అవ్వాల. నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదో ఆత్మారావు వర్సెస్ ప్రేమరావు అని కామెడీగా తీసి, మరి సెకండ్ షార్ట్ ఫిల్మ్ ఏంట్రా ఇదే నేను అని అంత సీరియస్గా తీసావు? ఇదే నేనా మేడం? అలాంటి షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉందని నాకు తెలియని కూడా తెలియదు మేడం. అబ్బా అలాగా, అయితే సరే సరే. కానీ ఈ గన్స్ అన్నీ నీకు ఎక్కడ దొరికాయి? అయ్యో మేడం, అది రియల్ గన్ కాదు, ఆన్లైన్లో 600 పెట్టుకున్నా. సీరియట్ లేటర్ అది. నాటకాలు ఆడుతున్నావా? నేను అడుగుతుంది దాని పక్క దాని గురించి. అయ్యో నాకు అస్సలు తెలియదు మేడం, ఇప్పటిదాకా మీది అనుకుంటున్నాను. ఈ గంటనే మా కానిస్టేబుల్ నరేంద్రని చంపావు కదా, మొత్తం రికార్డ్ అవుతుంది, మర్యాదగా నిజం చెప్పు. అయ్యో నేను చంపడం ఏంటి మేడం? నాకు అంత సీన్గా ఉంటే మీ చేతిలో నేను ఎక్కడికి ఎందుకు వస్తాను? చంపుతా రాసుకెళ్ళి. నీ షార్ట్ ఫిల్మ్ కథను అలాగే చెప్తున్నావా? ఈ వీడియోలో ఉంది. మన షార్ట్ ఫిలింలో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంది కదా, దినా అని. వాడు బయటకు వచ్చి జనాలందరూ చంపేస్తున్నారు. అందరూ నేను అనుకుని నా వెంట పడుతున్నారు. మన దేవతో ఒక డాక్టర్లో పడి పిచ్చ కొట్టుడు కొట్టిందిరా. ప్లీజ్ మచ్చా ప్లీజ్. మిడిగుడ్లు వేసుకుని ఏంట్రా చూపు? ఏమైనా అడగాలా? అవును మేడం, అసలే ఇది డార్క్ రూము, మన మొహాలే సరిగా కనపట్లేదు. ఈ టైంలో మీరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం